శుభోదయం పిల్లలు. ఇంతకుముందు తరగతిలో మనం అమ్మ ఒడి అనే పాఠాన్ని నేర్చుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఇంకొక కొత్త పాఠాన్ని నేర్చుకుందాము. ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఇందులో అమరావతి కథలు అని కొన్ని ఒక పేరు కనిపిస్తుంది కదా. ఈ అమరావతి కథలు ఏంటి, ఇందులో ఏమేమి కథలు ఉన్నాయి అనేది మనము ఈ పాఠంలో తెలుసుకుందాము. మనం ఈరోజు నేర్చుకోబోతున్న పాఠం పేరు తృప్తి. తృప్తి అంటే ఏంటి? మనకి ఏదైతే ఉందో దాంతో సంతోషంగా ఉండడమే తృప్తి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మనకు ఉన్నదాంతో సంతోషపడకుండా ఇంకా లేని వాటి గురించి ఆలోచిస్తూ, అయ్యో నాకు అది లేదు కదా, అది ఉంటే బాగుండేది, ఇది ఉంటే బాగుండేది అని ఇంకా ఉన్నదాన్ని వదిలేసి లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అట్లా కాకుండా తనకి ఏదైతే ఉందో దాంతో ఆనందంగా ఉండడమే తృప్తి పడడము అని అర్థం. మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి మనకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి, వాటితో మనం హాయిగా ఆనందంగా ఉండాలి. అలా కాకుండా మన దగ్గర బండి ఉందనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళడానికైనా ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా నాకు కారు లేదే, నాకు కారు ఉంటే ఇంకా బాగుండేదే అనుకుంటూ దీన్ని వాడకుండా పక్కకు పెట్టామనుకో, అప్పుడు మనం బాధపడుతున్నట్టే కదా. సో అట్లా కాకుండా మనకి ఏదైతే ఉందో దాంతో సంతోషంగా ఉండడమే తృప్తి పడడము అని. ఇక్కడ చూడండి, వినడము, ఆలోచించడం, మాట్లాడడం అని ఒక బిట్ ఇచ్చారా. చూడండి, ఇక్కడ పిల్లలు ఉన్నారు, మీలాగా చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు చక్కగా లంచ్ బాక్స్ తింటున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటూ తింటున్నారు. చూడండి, లంచ్ బాక్స్లో చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇద్దరు పిల్లలు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు, పాఠశాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కబుర్లు చెప్పుకుంటూ భోజనం తింటున్నారు. పిల్లలు ఏం మాట్లాడుకుంటూ ఉండొచ్చు, నేను ఈరోజు ఇది తెచ్చుకున్నాను, లేకపోతే ఇంకొకటి తెచ్చుకున్నాను, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు వాళ్ళు. మీకు ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది? ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మనకు కావాల్సిన వస్తువు దొరికినప్పుడు. కానీ ఇక్కడ తృప్తి చెందడము అని అంటే మనకి ఎంతవరకు ఉన్నదో అంతవరకు అమ్మ నాన్నలు, ఇప్పుడు నీకు అమ్మ నాన్నలు ఒక డ్రెస్ కొని పెట్టారు, నువ్వు ఆ డ్రెస్ చక్కగా అమ్మ నాన్నలు కొనిచ్చారు కాబట్టి హ్యాపీగా వేసుకోవాలి. అది కాకుండా నాన్న ఆ డ్రెస్ ఎందుకు తీసుకురాలేదు, అంత కాస్ట్లీది ఎందుకు తీసుకురాలేదు అట్లా అనుకోకుండా అమ్మ నాన్నలు ఏది ఇస్తే అది తీసుకొని ఆనందపడాలన్నమాట. మనకి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? మనకి ఏదైతే ఇష్టమైనది జరుగుతుందో, ఏదైతే ఇష్టమైనది మన వస్తువు కావచ్చు, సంఘటన కావచ్చు, ఏదైనా సరే ఇష్టమైనది మనకి జరిగినప్పుడే మనకి చాలా సంతోషం కలుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనం అసలు ఈ పాఠాన్ని ఎందుకు నేర్చుకోవాలి? మనం ఏ కొత్త పాఠాన్ని నేర్చుకున్నా సరే ఆ కొత్త పాఠం నుంచి మనకు ఒక నీతిని నేర్పిస్తారు అన్నమాట. ఇప్పుడు అమ్మ ఒడి అనే పాఠాన్ని మనకి మొదటి పాఠంగా ఎందుకు పెట్టారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని పెట్టారు కదా. ఎందుకని? అమ్మ మొట్టమొదటి గురువు. ఈ ప్రపంచంలో అమ్మను మించిన వాళ్ళు లేరు, కన్న తల్లిని మించిన దైవము లేదు. అమ్మ ఏ పని చేసినా ఫస్ట్ అమ్మతోటే మొదలు పెట్టాలన్నమాట. అమ్మనే చెయ్యాలి, ఇంకెవ్వరికి ఈ ప్రపంచంలో అర్హత అనేది లేదు. అమ్మ తర్వాతనే ఎవరైనా సరే. అందుకే అమ్మ అలా ఈరోజు మనము ప్రస్తుతం ఉన్న సమాజంలో అమ్మను ఏం చేస్తున్నారు? వృద్ధాశ్రమాల్లో కానీ అనాథాశ్రమాల్లో కానీ వేసేస్తున్నారు. ఈ మధ్య మీరు రీసెంట్గా పేపర్లలో చదివే ఉండొచ్చు, కరోనా వచ్చిన వాళ్ళని, ముసలి వాళ్ళని కూడా అమ్మా నాన్నలు అయినా సరే వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారట. మొన్న మధ్య నేను ఒక పేపర్లో చదివాను. ఏంటి అంటే, ఒక పెద్ద ముసలావిడ, 80 ఏళ్ళ ముసలావిడకి కరోనా వచ్చిందట. కరోనా వస్తే ఆ కరోనా వచ్చింది అని హాస్పిటల్లో చికిత్స చేసిన తర్వాత తగ్గిపోయిన తర్వాత ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే ఇంటికి వెళ్ళగానే చక్కగా ఇంటికి పెద్ద ఆవిడ కరోనా తగ్గి హ్యాపీగా వచ్చింది అని సంతోషపడకుండా కొడుకు కోడలు ఆమెను కొట్టి ఆమె ఇల్లంతా పాడు చేసేసి తాళం వేసేసుకుని ఇంటికి ఆమెను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. అయితే అప్పుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి హాస్పిటల్ వాళ్ళకి ఆ విషయం ఎవరో ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఆ హాస్పిటల్ వాళ్ళు వచ్చి అంబులెన్స్లో మళ్ళీ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక 10 days వరకు ఉంచుకుని మేము ముందే చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ 10 days మేము ఉంచుకొని పంపిస్తాము, తర్వాత కనుక మీరు తీసుకువెళ్ళకపోతే మిమ్మల్ని మీ మీద స్టేషన్లో కేసు పెడతాము అని చెప్పి వెళ్ళిపోయారు అన్నమాట. సో అలాంటి సిచ్యుయేషన్స్ ఇవాళ సమాజంలో ఉన్నాయి. అమ్మా నాన్నల పట్ల అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అట్లా ఆ తల్లిదండ్రుల మీద గౌరవం కలిగి ఉండాలి, తల్లిదండ్రులని అట్లా మంచిగా చూసుకోవాలి అనేది మీకు నేర్పించడం కోసమే ఆ పాఠాన్ని పెట్టడం జరిగింది. తర్వాత ఈరోజు మనం ఏ పాఠాన్ని నేర్చుకుంటున్నాము? ఈ తృప్తి అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాము. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇది మనకు అసలు ఈ పాఠాన్ని ఎందుకు పెట్టారు?
ఇది ఉద్దేశం చూడండి. సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియచేయటం ఈ పాఠం ఉద్దేశం. సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం మన పక్కన ఉన్న వాళ్ళు సంతోషపడేలాగా ఉండేటట్లు చెయ్యాలన్నమాట. అట్లా చేయడంలోనే వాళ్ళ సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయి. పక్క వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి, మనం కూడా ఆనందంగా ఉంటాం. మనం ఎవరినైనా బాధ పెడితే మనం ఆనందంగా ఉంటామా? ఉండం కదా. పక్క వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనం కూడా సంతోషంగా ఉండాలి. ఇందాక పిక్చర్లో పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ బాక్స్లో వాళ్ళు చక్కగా తింటున్నారు, వీళ్ళు కూడా తింటున్నారు. అలాగే ఎవరైనా బాక్స్ తెచ్చుకోలేదనుకోండి, వాళ్ళు ఎదురుకుండా వెళ్ళి మనం చక్కగా మన బాక్స్ ఓపెన్ చేసుకుని తింటే మనకు ఆనందం అనిపిస్తుందా? అవతల వాడేమో ఆకలితో ఉండి మన వైపు అయ్యో వీళ్ళు ఏం పెట్టరేంటి అని చూస్తూ ఉంటే మనం హ్యాపీగా తినగలుగుతామా? తినలేం కదా. సో పక్క వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము అని అలా పనిచేయడంలోని నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. సత్యం శంకరమంచి ఈ పాఠాన్ని రాసిన రచయిత పేరు సత్యం శంకరమంచి. ఆయన పేరు సత్యము, ఇంటి పేరు శంకరమంచి. ఈయన 3/3/1937 సంవత్సరంలో జన్మించారు. 21/5/1987లో చనిపోయారనమాట. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అందుకే ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు కాబట్టి ఈయన రాసిన కథలకి అమరావతి కథలు అని పేరు పెట్టుకున్నారనమాట. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పెట్టుకున్నారో పేరు? అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కల్వపూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకము, దిన వారపత్రికలలో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలలోనిది. ఇప్పుడు అర్థమైందా మనకి అమరావతి కథలు అనే పిక్చర్ ఎందుకు పెట్టుకున్నాము? మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము అమరావతి కథలు అనే పుస్తకంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పాఠాన్ని రాసిన రచయిత పేరు సత్యం శంకరమంచి. ఈయన 3/3/1937 సంవత్సరంలో జన్మించారు. తర్వాత ఈయన 21/5/1987 సంవత్సరంలో చనిపోయారు. గుంటూరు జిల్లా ఈయన ఎక్కడ జన్మించారట? గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి అంటే తెలుసు కదా మీకు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. ఈయన రాసిన కథలేంటో పుస్తకాలు చూడండి. అమరావతి కథలు, అమరావతిలో పుట్టాడు కాబట్టి ఈయన తాను రాసినటువంటి కథలన్నిటికీ అమరావతి కథలు అనే పేరు పెట్టుకోవడం జరిగింది. కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, ఈయన పుస్తకాలకి ఈయన పెట్టుకున్న పేర్లు అనమాట. సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కల్వపూలు, ఇవన్నీ నవలలు అనమాట. హరహర మహాదేవన్ అనే ఒక నాటకాన్ని రాశారు. తర్వాత దినవారపత్రికలలో అనేక వ్యాసాలు కూడా రాశారు. దినపత్రికలు వారపత్రికలు అంటే ఏంటో తెలుసా మీకు పిల్లలు? దినపత్రిక అంటే ప్రతిరోజు వచ్చేది, డైలీ న్యూస్ పేపర్ అంటారు దాన్ని. మనం ఈనాడు, సాక్షి ఇట్లాంటి పేపర్లు ఎవ్రీడే వస్తుంటాయి కదా, దాన్ని దినపత్రికలు అంటారు. తర్వాత వారపత్రికలు అంటే ఏంటి? వీక్లీ వన్స్ వచ్చేవి అనమాట. అంటే వారానికి ఒకసారి మాత్రమే వచ్చేవి వారపత్రికలు. ఇప్పుడు చూడండి, ఈనాడు బుక్ మీరు చదివి ఉంటారు కదా. ఈనాడు పేపర్లో ప్రతి ఆదివారము ఒక బుక్ వస్తుంది, దాన్ని వీక్లీ అంటారు అనమాట, వారపత్రిక. ఇప్పుడు అర్థమైందా దినపత్రిక వారపత్రిక అంటే ఏటో తేడా? అనేక వ్యాసాలు రాశారనమాట. వ్యాసం అంటే ఏంటి? ఒక టాపిక్ మీద చాలా ఎక్కువగా రాయడమే వ్యాసం. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 1979 సంవత్సరంలో ఈ అమరావతి కథలు అనే పుస్తకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అంటే ఏంటో మీకు తెలియదు కదా. మన ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర భాషలో, ఇప్పుడు సపోజ్ మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం కదా, మన భాష తెలుగు భాష. ఈ తెలుగు భాషలో ఎవరైతే గొప్ప నవలలు కానీ గొప్ప పుస్తకాలు కానీ రాస్తారో వాళ్ళకి సాహిత్యంలో అకాడమీ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ వాళ్ళు అవార్డు ఇస్తారనమాట. ఇది కేంద్ర స్థాయిలో కూడా ఉంటుందన్నమాట. కేంద్ర సాహిత్య అకాడమీ అని ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మొత్తం దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ గొప్ప గొప్ప రచనలు చేసిన వాళ్ళకి అవార్డు ఇస్తారనమాట. ఈయనకి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనమాట. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసినటువంటి అమరావతి కథల్లోంది. ఈ పాఠం మనం తీసుకున్న పాఠము
సత్యం శంకర మంచి అని ఆయన రాసినటువంటి అమరావతి కథల్లో నుంచి తీసుకోవడం జరిగింది. అర్థమైందా కవి పరిచయం? ఇప్పుడు పాఠంలోకి వెళ్దామా? తృప్తి. మన పాఠం పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుందా? చాలామంది కూర్చున్నారు. ఒక అతను వంట చేసే అతను లాగా ఉన్నాడు. అతను మెనూ చదువుతున్నాడు. చూడండి పాఠంలోకి వెళ్దాం. పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ. పూర్ణయ్య అనే అతని బావగాడు అంటారట. బావ అని ఎవరిని పిలుస్తారు? బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళనే కదా. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్ళి కానీ పేరెంటం కానీ వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నించొనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. పూర్ణయ్యని బావగాడు అని పిలుస్తారట అందరూ, అంటే ప్రేమగా పిలుచుకుంటారనమాట. బావగాడు లేకపోతే అసలు సంబరం లేదు, సరదా లేదు. అంటే అతనంత చక్కగా అందరితో కలిసిపోతూ ఉంటాడనమాట. పెళ్ళి కానీ పేరెంటం కానీ ఇంట్లో ఏది జరిగినా సరే వంట హంగంతా బావగాడిదే. అంటే అంత వంట కార్యక్రమాలన్నీ అతను చాలా చక్కగా చూసుకుంటాడనమాట. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నించొనిచ్చేవాడు కాదు. అంటే చేయండి, త్వరగా చెయ్యండి, త్వరగా కంప్లీట్ కావాలి వంట అని చెప్పేవాడు అనమాట. పరుగులు పెట్టించేవాడు. తొందరగా ఆకలేసేస్తుంది అందరికీ, త్వరగా భోజనాలు రెడీ చేయండి అనేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఇంకా తినేవాళ్ళు ఎట్లా ఉండాలి, ఏం పదార్థాలు తినబోతున్నామో అవన్నీ కంప్లీట్ అవుతాయా లేదా అని అట్లా అలాగే భోజనం మీద ధ్యాస ఉండాలి. కాబట్టి ఇంకా వాళ్ళు వేరే ఆలోచనలకి రానిచ్చేవాడు కాదట. ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మాన్పించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారట. అంటే వనభోజనాలు అనమాట. మనం చూడండి, కార్తీక మాసంలో ఉసిరి చెట్ల దగ్గరికి వెళ్ళి వనభోజనాలు చేస్తుంటాం కదా, అట్లా ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. జనమందరూ ఏం చేశారు? మామిడి తోపు అంటే మామిడి చెట్లు అనమాట, అందులో చేరారట. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. చేపలు పరుచుకుని వాళ్ళకి ఇంకా వనభోజనాల్లో ఇంకా పని ఏముండదు కదా, ఎందుకంటే వంటకు సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతారు, వంట వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు వంట తయారు చేసి తీసుకొచ్చి భోజనాలు పెట్టేదాకా వీళ్ళకి చేసే పని ఏమీ ఉండదు. కాబట్టి పిచ్చాపాటి హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. గాడిపోయి ఈ కాలంలోలాగా ఆ కాలంలో గ్యాస్ స్టవ్లు లేవు కదా, పెద్దగా పొయ్యి తవ్వించి గుంటలాగా చేసి పెద్దగా పొయ్యి ఈ ఇటుకలతో కట్టెలు తీసుకొచ్చి పొయ్యి పెడతారనమాట. తవ్వించాడో లేదో బావగాడు ఏం చేశాడు? జనం మధ్యకు మధ్యలోకి వచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మాన్పించాడు. అందరూ వినండి అని పెద్దగా అరిచాడనమాట. అరిచి గావుకేక అంటే పెద్దగా అరవడం, మాటలు మాన్పించాడు. ఎవరైనా వచ్చి మన మధ్యలో ఏదైనా గట్టిగా మాట్లాడితే మనం ఇంకా మాటలు ఆపేస్తాం కదా, అట్లనే వాళ్ళు కూడా మాటలు ఆపేశారు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. ఈ వంటలు ఇదిగో మనం చూడండి, మెనూ అంటాం కదా, మనం భోజనాలకు వెళ్ళినప్పుడు కానీ హోటల్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఏం చేస్తాము? మెనూ చూస్తాం కదా, అట్లానే ఇతను నేను వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అని చెప్పాడట. ఏమేమి కూరలు చేస్తున్నాడో చూడండి. వంకాయ మెంతి కారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పు చారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. ఏమేం చేస్తున్నాడు చూడండి. వంకాయ మెంతి కారం పెట్టిన కూర అంటే మెంతి పొడి వేసి మెంతులు వేయించి పొడి కొట్టి వేసే కూర అనమాట. అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, అరటికాయ కూర చేసి అందులో నిమ్మకాయ పిండితే అది అరటికాయ నిమ్మకాయ పిండిన కూర. పెసరపప్పుతో చుక్క కూరలో పెసరపప్పు వేసి వండడం. వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పు చారు. తర్వాత జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా, అందరికి ఇష్టమేనా ఈ కూరలన్నీ, ఇంకా వేరే ఏమైనా మార్పించాలా అని అడిగాడట. అడిగితే ఏమన్నారు?
సమ్మతమేమిటి నా మొహం. అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. సమ్మతం అంటే అంగీకరించడం. అసలు అంగీకరించడం ఏంటి? ఇంత మంచిగా వంటలు తయారు చేస్తుంటే ఇంకా కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంత చక్కగా వెరైటీస్ చేస్తుంటే అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. ఇంకా మనకి ఇష్టమైన ఐటమ్స్ ఏమన్నా పేరు తలుచుకోగానే మన నోట్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి. సపోజ్ మామిడికాయ గుర్తుకు రాగానే ఆ అబ్బా ఎంత పుల్లగా ఉంటుందో అనగానే మన నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. సో అట్లా వీళ్ళకు కూడా ఆ పదార్థాలు తలుచుకోగానే నోట్లో నీళ్ళు ఊరాయి. ఇంకా భోజనం మీద అబ్బా ఎప్పుడు పెడతాడా భోజనము, మమకారం అంటే ఇష్టం, ఎప్పుడు భోజనం పెడతాడా అనేసి ఎదురు చూడటం మొదలెట్టారు. జిహ్వాస్ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. జిహ్వా అంటే నాలుక గిలగిలలాడుతుంది. అబ్బా తొందరగా తినాలి అనే ఫీలింగ్ అనమాట. అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అందరికీ ఎలా అయిందట? ఆకలి అగ్నిలాగా లేచింది. అంటే మన కడుపులో అగ్ని ఉంటుందన్నమాట. మీకు తెలుసో లేదో, కడుపులో అగ్ని ఉంటుంది, దాన్ని జఠర అగ్ని అంటారు. అది లేకపోతే మనం అన్నం తినలేం. మీరు ఎప్పుడైనా మీ అమ్మా నాన్నలతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అన్నం సరిగా తినరు కదా. అప్పుడు అమ్మా నాన్నలు చెప్తుంటారు, మా పిల్లాడు అన్నం సరిగా తినట్లేదండి అని. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? ఆకలి పెరగడానికని ఒక మందు ఇస్తారు కదా. ఆ మందు దేనికి అనుకుంటున్నారు? కడుపులో ఉన్న అగ్ని పెరగడానికి. మనం ప్రతిరోజు అన్నం తినే సమయానికి మన కడుపులో అగ్ని తయారవుతుందనమాట. అందుకే మనము తినే సమయంలో తినకపోతే కడుపులో ఒక రకమైన మంట బయలుదేరుతూ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే. టీచర్ ఆకలి అవుతుంది టీచర్ అంటారు కరెక్ట్గా టైంకి తినకపోతే. ఆ మంట ఏం చేస్తుంది? యాక్చువల్గా ఆ మంట వచ్చినప్పుడు కొన్ని ద్రవాలు అంటే కొన్ని లిక్విడ్స్ లాంటివి తయారవుతుంటాయి కడుపులో. అవి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాయి, డైజెస్ట్ చేసేస్తాయి. ఒకవేళ మనం ఆహారం తినలేదనుకోండి, మన కడుపులో ఉన్న పేగుల్ని తినేస్తాయి అవి. అందుకే మనకి అన్నం తినే టైంలో అన్నం తినకపోతే కనుక బాగా ఆకలేసి కడుపులో పేగులు పట్టేస్తాయి అన్నమాట. సో దాన్ని జఠర అగ్ని అంటారు. ఇక్కడ కడుపులో అందరికీ అగ్ని ఏమైంది? లేచింది. అంటే ఆకలి స్టార్ట్ అయిందనమాట. అంతటితో ఆగాడు కాదు బావగాడు. అంతటితో ఆగలేదట. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. అంతటితో ఆగలేదట బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించట. చక్కగా కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. ప్రదర్శన అంటే ఏంటి? చూపించడానికి తీసుకొచ్చాట. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, మెంతి కారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. చూపించాడు, వంకాయలు చూపించి, చూసారా లేత వంకాయలు ఎంత బాగున్నాయో, మెంతి కారం పెట్టి వండిస్తున్నాను అని చెప్పాట. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కాదు. ఇంకా వేరే ఆలోచన ఎందుకు ఆలోచిస్తారు? ఆ కూర ఎలా చేస్తారు, అది ఎట్లా బాగుంటుంది, ఎలా ఉంటుంది అని ఇంకా దాని గురించే డిస్కషన్స్. వంకాయ గురించే చర్చలు. ఇంకా వంకాయ గురించే చర్చలు చేస్తున్నారు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయవచ్చు? కాయపళంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమిలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. ఇంకా తర్వాత వాళ్ళు వంకాయ గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి వేరే ఆలోచనలు ఏవి రాలేదుట. వంకాయ గురించే ఆలోచనలు. వంకాయ కాయలాగా వండితే బాగుంటుందా, దాన్ని ముక్కలు చేసి వండితే బాగుంటుందా, అసలు వంకాయలో రుచి ఉందా, దాని తొడిమలో రుచి ఉందా, మీరు తిన్నారో లేదో. వంకాయ ముచ్చిక కూడా చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే గుత్తి వంకాయ కూర చేసినప్పుడు మీరు వంకాయ కూర చేసినప్పుడు గుత్తి వంకాయ కూరలో వంకాయ కాయ వేసినప్పుడు తొడిమి కూడా ఉంచేస్తుంది. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మరో అరగంటకి ఇప్పుడు వంకాయలు అయిపోయినాయి కదా, వంకాయ తీసుకొచ్చాడు, చూపించాడు. మరో అరగంట, ఇంకొక అరగంట గడిచింది. నిగనిగలాడే వంకాయల బుట్టతో లేత చుక్క కూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. మళ్ళీ బయటికి వెళ్ళాడు. నిగనిగలాడే వంకాయల బుట్ట. వంకాయ చెట్టు ఉంటుంది, పుల్లగా ఉంటాయి. అప్పుడప్పుడు మనకు కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి వంకాయలు. పల్లెటూరులో అయితే ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయి, కాయలు కాస్తూ ఉంటాయి. నిగనిగలాడే వంకాయల బుట్టతో చక్కగా మంచిగా మెరుస్తూ ఉన్నటువంటి వంకాయలు కోసుకుని వచ్చాడు ఒక బుట్ట నిండా. మరి అది వనభోజనాలు కదా, చాలా ఎక్కువ మందికి ఉండాలి కదా, అందుకని ఎక్కువ సైజులో తీసుకొచ్చాడు అనమాట. తర్వాత లేత చుక్క కూర మోపు అంటే కట్టతో వచ్చి అందరినీ పలకరించాడు. వంకాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు. వంకాయ ఎంత బాగుందో చూడండి, దీని పులుపు అని తల ఒక కాయ ఇచ్చాడు టేస్ట్ చూడమని. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు.
చుక్క కూర మన మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. అది కందిపప్పుతో కంటే పెసరపప్పుతో వేసుకుంటే బాగుంటుందట, మేళవిస్తుంది అంటే రుచి బాగా వస్తుంది. మళ్ళీ వంట మీదకి అందరికీ ధ్యాస పంపించాడు. మళ్ళీ జనమంతా వంట కబుర్లలో పడిపోయారు. మళ్ళీ ఏం చేశారంటే జనమంతా వంట కబుర్లలో పడిపోయారు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెపర పెరుగుతుంది. ఇలా వచ్చి మాటికి ఒక్కొక్క వంటకాన్ని చూపిస్తూ ఉంటే ఇంకా ఆకలి పెరగదా మనకైనా? చూడండి, అమ్మ ఏం చేస్తుంది, ఈరోజు మంచి వంట మీకు ఇష్టమైనది చేసి పెడతాను అని చెప్పింది అనుకోండి, ఇంకా చేసి పెట్టే దగ్గర నుంచి అమ్మ మొదలుపెట్టిన దగ్గర నుంచి అబ్బా ఇప్పుడు అవుతుంది, ఎప్పుడు తిందాం, ఎప్పుడవుతుంది, ఎప్పుడు తిందాం, ఇదే కదా ఆలోచన ఉంటుంది. అట్లనే వీళ్ళకు కూడా వంటకాలు చూసిన దగ్గర నుంచి తినబుద్ధి అవుతుంది అనమాట. ఇక అక్కడ గాడిపోయే దగ్గర వంట వాళ్ళని పరుగులు తీస్తున్నాడు. ఇంక ఇక్కడ చూపించడం అయిపోయింది కదా, అక్కడ వంట చేసే వాళ్ళని ఫాస్ట్గా చెయ్యండి అంటున్నాడు. పాయసంలో ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. అంటే కొంచెం ఎక్కువగా అనమాట, ఆ ఎక్కువగా అందరికీ కనబడేలాగా. పాయసంలో జీడిపప్పులే కదా మనం వెతుక్కునేది, అందుకని ఎక్కువ వేయమని చెప్తున్నాడు అనమాట. ఓ పక్క పులిహోర తిరగమూత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆ వాసన చూసారా, పులిహోర తిరగమూత సన్నబియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. ఇంకా ఇక్కడ వీళ్ళకేమో టేస్టులు చూపించి చెప్తున్నాడు, అక్కడేమో వంట వాళ్ళని తొందరగా చేయండి అంటున్నాడు. ఒక పక్క పులిహోర తిరగమూత వేయగానే రయ్యను పరిగెత్తుకుని వచ్చి ఆ వాసన చూసారా, పులిహోర తిరగమూత ఎంత బాగుందో, సన్నబియ్యంతో చేయిస్తున్నానని మళ్ళీ మాయమైపోయేవాడు, మళ్ళీ కనిపించేవాడు కాదు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. మళ్ళీ మొదలైంది ఆకలి నిలువెత్తైంది, తాటి ప్రమాణమైంది. నిలువెత్తు అంటే నిలువు అంటే మన పొడుగ్గా ఉంటాం కదా, అంత ఎత్తు. తాటి ప్రమాణము అంటే ఏంటి, తాటి చెట్టు అంత సైజు అనమాట. అంతా ఆకలే అయి కూర్చుంది, అంతా ఆకలే. ఇంకా జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురవురమంటున్నారు. ఇంకా జనమంతా ఎట్లా ఉన్నారట, వీళ్ళు ఎప్పుడు వడ్డిస్తారా, ఎప్పుడు తిందామా అని అందరూ ఆవురవురమంటున్నారట. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. ఎట్టకేలకు మొత్తానికి గంట కొట్టాడు, అంటే భోజనం పెట్టే సమయం అయిందనమాట. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకు వచ్చి హెచ్చరించాడు. ఇంకా భోజనం పెట్టే సమయం అయింది కదా, లేతగా ఉన్న అరిటాకులో భోజనం చేస్తే చాలా ఆరోగ్యానికి మంచిది కదా, లేత అరిటాకులు కడుక్కోండి అని వరుసల మధ్యకు వచ్చి హెచ్చరించాట. తర్వాత ఏమైంది చూడండి, వంట పెట్టేటప్పుడు ఎట్లా అంటున్నాడు, అన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. అన్నయ్యకు ఒక ఆకు సరిపోదు, బాగా తింటాడు కాబట్టి 2 ఆకులు వేయించు అంటున్నాడు. వడ్డన్లు మొదలయ్యాయి. నేతి జారి పుచ్చుకొని పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. నెయ్యి వేసుకోవడానికి ఒక పాత్ర ఉంటుందన్నమాట, దాన్ని నేతి జారి అంటారు. అది పట్టుకొని అందరినీ పేరున అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబాగా తింటున్నారు. వడ్డన్లు మొదలయ్యాయి. నేతి జారి పుచ్చుకొని అందరికీ పేరున అడిగి నెయ్యి వేస్తున్నాడు. వంకాయ వదలకండి, అరటికాయ కూరలో కరివేపాకు వదలకండి, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అంటూ ఇంకా మళ్ళీ కూర వడ్డించి ఆకలి పెంచుతున్నాడు. జనం బాగా ఆబగా తింటున్నారు. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిళాయించండి. చుక్కకూర పప్పు అన్నం కలుపుకున్నప్పుడు దాంట్లో ఊరమిరపకాయలు కలుపుకొని తింటే బాగుంటుందట. పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి. పప్పుచారు తింటున్నప్పుడు గుమ్మడి వడియాలు నంచుకొని చూడండి. వాకాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పులేదు. వాకాయ పచ్చడి అన్నం తింటున్నప్పుడు పెరుగు పచ్చడి నంచుకోవచ్చుట, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగిల్చావేం, పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో. ఇంకా విస్తట్లో ఎందుకు మిగిల్చావు, అది కూడా తినేసి ఖాళీ ప్లేట్ పెట్టు అంటున్నాడు అనమాట. అప్పుడే మంచినీళ్ళు తాగేయకు, మీగడ పెరుగుంది అంటూ ఎగసన తోస్తుంటే ఎవరాగలరు. అప్పుడే మంచినీళ్ళు తాగేకు, ఇంకా మీగడ పెరుగన్నం తినాలి నువ్వు అని అంటుంటే ఇంకెవరాగుతారు. జనం కలబడి భోంచేశారు, శుభ్రంగా తిన్నారనమాట. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. అంతా అయిపోయిన తర్వాత వంట వాళ్ళు వీళ్ళు భోజనాలు చేసి కట్టు నిండా తిన్నారు కదా, లేవడమే కష్టమైపోయింది. ఇంకా వీళ్ళు భోజనాలు చేసిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు.
కష్టపడి వండారు తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు. మీరు కష్టపడి తిన్నారు, మీరు వండారు, మీరు తినకపోతే ఎలా అని వాళ్ళకి చక్కగా కొసరి ఏం కావాలి అని అడిగి మరీ వడ్డించట. వాళ్ళ భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆఖరిన గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు. అందరూ తినడం అయిపోయాక, పంట వాళ్ళు కూడా తినడం అయిపోయాక పొయ్యి పక్కనే ఒక చిన్న ఆకు వేసుకొని కూర్చున్నట్ట. అప్పటికి కూరలు మిగలలేదు. అప్పటికి కూరలు ఏమీ లేవట. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. అప్పటికి ఏమీ మిగలలేదు. ఒక గరిటె పప్పు మిగిలింది, కాస్తంత పచ్చడి మిగిలింది, గుప్పెడు పులిహోర మిగిలింది. దాన్నే వడ్డించుకుని మళ్ళీ దాని రుచి చూస్తూ అబ్బా ఎంత బాగున్నాయి ఆహార పదార్థాలు అంటూ మెచ్చుకుంటూ హాయిగా అందరి భోజనం తనే చేస్తున్నాను, అందరి బదులుగా నేనే తింటున్నాను అన్న ఫీలింగ్తో భోంచేశాట. తనకేం మిగలలేదనే బాధ లేదట. ఎందుకని నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు. అందరూ హాయిగా తిన్నారు, నేను తినకపోయినా పర్వాలేదు, అందరు కడుపులు చక్కగా నిండాయి, అందరూ చక్కటి భోజనం చేశారు అని బావగాడు హాయిగా చిరునవ్వుతో తాంబూలం వేసుకుని నవ్వుతూ ఉన్నాడు అన్నమాట. ఇది తృప్తి అంటే. పక్క వాళ్ళకి అందరూ ఆనందపడుతుంటే ఆ సంతోషాన్ని చూసి మనం కూడా సంతోషపడటమే ఈ తృప్తి అనే పాఠం. అర్థమైంది అందరికీ? నెక్స్ట్ చూద్దామా? అవగాహన ప్రతిస్పందన పాఠం విన్నారు కదా. తృప్తి కథలో మీకు నచ్చిన అంశాల గురించి చెప్పండి. ఈ తృప్తి అనే పాఠంలో మీకు ఏ అంశాలు నచ్చాయి? ఈ అవగాహన ప్రతిస్పందన అనేది మనం పాఠం విన్న తర్వాత మనకు ఆ పాఠం ఎంతవరకు అర్థమైంది, ఆ పాఠం నుంచి మనం ఏం నేర్చుకున్నాము అనేది మనం అవగాహన అంటే అర్థం చేసుకోవడం, ప్రతిస్పందన అంటే తిరిగి సమాధానం ఇవ్వడం. గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద క్లాసులోకి వచ్చాక ఈ పదాలు ఎప్పటికీ వస్తూ ఉంటాయి అన్నమాట మీకు మాటిమాటికి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అవగాహన అంటే అర్థం చేసుకోవడం, ప్రతిస్పందన అంటే మనం తిరిగి జవాబు ఇవ్వడం, మనకి ఏం అర్థమైందో దాన్ని మాటల రూపంలో చెప్పడం అన్నమాట. తృప్తి కథలో మీకు నచ్చిన అంశాల గురించి చెప్పండి. తృప్తి అనే పాఠంలో మీకు ఏ అంశాలు నచ్చాయి, ఎక్కడ బాగుంది? పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియచేసిన రచయిత గురించి రాయండి. పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని, ఆ పాత్ర ద్వారా తృప్తి అంటే ఎలా ఉంటుంది అని మనకు పరిచయం చేసినటువంటి రచయిత గురించి చెప్పండి. వన సంతర్పణలో జనాలకి ఆకలి ఎందుకు పెరిగిపోయింది? అరగంటకు ఒకసారి కూరల టేస్ట్ని తెలియచేస్తూ ఉంటే ఆకలి పెరగదా? తర్వాత చూడండి, కింది టిక్కెట్లోని విషయాలను చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. టికెట్ నెంబర్ ఇచ్చారు. ఇది టికెట్ ఎందుకోసం అంట? దివ్యాంగుల సహాయార్థం T20 క్రికెట్ పోటీ జరుగుతుంది. సమయం 10 గంటలు. టికెట్ వేల 50 రూపాయలు. తర్వాత 3/12/2020లో జరుగుతుందంటే ఇది డిసెంబర్ నెలలో. సో ఉదయం 10 గంటలకి ఎవరు నిర్వహిస్తున్నారంటే మదర్ తెరీసా సేవా సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. పై టికెట్టు ఏ ఆటకు సంబంధించినది? టికెట్టు వెల ఎంత? వెల అంటే ధర. పై టికెట్టు ఏ ఆటకి సంబంధించింది? దాని ధర ఎంత? రెండోది, క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుంది? క్రికెట్ పోటీ ఎక్కడ నిర్వహిస్తారు? పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు? దేనికోసం నిర్వహిస్తున్నారట? ముందే ఇచ్చారు చూడండి, దివ్యాంగుల సహాయార్థం అని. పై టికెట్ ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. మీరు ఒక ప్రశ్న తయారు చేయాలన్నమాట. దీనిలో నుంచి మీకు నచ్చింది ఈ టికెట్లో ఉన్న దేనిలో నుంచి టికెట్ ధర ఎంత అని రాయొచ్చు, టికెట్ నెంబర్ ఎంత అని రాయొచ్చు. తర్వాత టికెట్ దేనికోసం పెట్టారు, క్రికెట్ పోటీ ఎవరి కోసం నిర్వహిస్తున్నారు, క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుంది, ఏ తేదీన జరుగుతుంది, ఎవరు నిర్వహిస్తున్నారు, సమయం ఏంటి, క్రికెట్ పోటీ జరిగే అడ్రస్ రాయండి. ఇలా మీకు ఏది నచ్చితే ఆ ప్రశ్నకి ఒక ప్రశ్న తయారు చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్, వ్యక్తీకరణ సృజనాత్మకత. మనం ముందు అవగాహన ప్రతిస్పందన తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని వ్యక్తం చేయడం, దాన్ని భాష రూపంలో, లిఖిత రూపంలో అంటే రాయడంలో వ్యక్తం చేయాలి. దాన్ని సృజనాత్మకంగా అంటే క్రియేటివిటీతో మీరైతే ఎలా రాస్తారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని బట్టి వేసి గైడ్లో చూసి చదవకూడదు. ఇది మన ఓన్ సెంటెన్సెస్లో మనకి పాఠం ఏమర్థమైందో అది మాత్రమే రాయాలన్నమాట. ఇది కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. ఎక్కువ రాయక్కర్లేదు, లెందీగా రాయక్కర్లే, కొంచెంగా సింపుల్గా మీకు అర్థమైన భాషలో రాస్తే సరిపోతుంది.
వనసంతర్పణలో వంటల కోసం పూర్ణయ్య ఎటువంటి ఏర్పాట్లు చేశాడు? ఏం చేశాడు? గాడిపోయే తవ్వించాడు, తర్వాత చక్కగా లేత వంకాయలు పట్టుకొచ్చాడు, తర్వాత చుక్కకూర పట్టుకొచ్చాడు, వాకాయలు పట్టుకొచ్చాడు అందరికీ, తర్వాత వంట వాళ్ళని వేగంగా పురమాయించాడు. ఇవే కదా అతను చేసిన ఏర్పాట్లు. వంకాయ గురించి జనాలు ఏమని చర్చించారు? వంకాయని కాయలాగా వండితే బాగుంటుందా, ముక్కలు చేసి వండితే బాగుంటుందా, అసలు కూర రుచి వంకాయలో ఉందా, తొడుగులో ఉందా అని కదా వాళ్ళు చర్చించుకుంది. వనసంతర్పణలో పూర్ణయ్య తృప్తికి కారణం ఏమిటి? ఎందుకు పూర్ణయ్య తృప్తి పడ్డాడు? అందరూ చక్కగా హాయిగా సంతోషంగా తినడం చూసి పూర్ణయ్య తాను కూడా సంతోషపడ్డాడు అన్నమాట. అదే పూర్ణయ్య తృప్తికి కారణం. కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. ఇది కొంచెం పెద్దగా రాయాలి. తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి? ఈ తృప్తి అనే పాఠం ద్వారా మీరు పూర్ణయ్య పాత్ర ద్వారా ఏం తెలుసుకున్నారు? అందరితో మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము అందరితో చక్కగా సరదాగా ఉంటూ అందరికీ నలుగురికి సహాయపడుతూ వాళ్ళ సంతోషాన్ని మన సంతోషంగా భావించాలి అనేది ఈ పూర్ణయ్య పాత్ర ద్వారా తెలుసుకున్నాం. ఇతరుల మేలు కోసం మీరు ఎప్పుడైనా ఏదైనా చేసి తృప్తి చెందిన సందర్భం చెప్పండి. ఇతరులు బాగుండాలి అని మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే కొన్నిసార్లు సహాయం చేస్తుంటాం కదా. అట్లాంటిది మీకు ఏదైనా తెలిస్తే ఒక దాని గురించి చెప్పండి. పూర్ణయ్య లాంటి వ్యక్తులు మీకు తెలిసిన వారుంటే వారిని ప్రశంసిస్తూ రాయండి. మన దగ్గర కూడా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు. కొంతమంది అందరితో కలిసిపోతుంటారు, వాళ్ళు ఎవరికి చుట్టాలు కారు ఏం కారు, కానీ అందరిలో నలుగురిలో చాలా సహాయం చేస్తూ ఉంటారన్నమాట. అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే మీరు వారిని ప్రశంసిస్తూ రాయండి. నెక్స్ట్ చూడండి, భాషాంశాలు. కింది గుణింతాక్షరాలను చదవండి, ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయండి. కింది గుణింతాక్షరాలు చదవాలి, ఇచ్చిన అక్షరాలకి గుణింతాలు రాయాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, గుణింతాల పునశ్చరణ. మీరు 6th క్లాసే కదా, గుణింతాలను మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ హల్లులకి గుణింతాలు ఇచ్చారు, ఆ ఈ ఉ అరు దాకా ఇచ్చారు ఇక్కడ. దాన్ని మీరు ఇక్కడ ఇచ్చిన హల్లులతో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకటి ఉదాహరణ ఇచ్చారు, క అనేది ఇచ్చారు. తల కట్టిస్తే కా, దీర్ఘమిస్తే కా, గుడిస్తే కీ, గుడి దీర్ఘమిస్తే కీ, కొమ్మిస్తే కు, కొమ్ము దీర్ఘమిస్తే కు, రుత్వం ఇస్తే క్రు, రుత్వం దీర్ఘమిస్తే క్రు అని ఇచ్చారు. ఇదే ఉదాహరణగా ఇదే మాదిరిగా మీరు ఇక్కడ మిగిలిన వాటికి కూడా పూర్తి చేయాలన్నమాట. నెక్స్ట్ వన్, కింది గుణింతాక్షరాలు చదవండి, ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయండి. ఇక్కడ కూడా సేమ్ అదే, ఇవి కూడా అలాగే ఇచ్చాడు, మిగిలిన అక్షరాలకి గుణింతాలు రాయమని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ వరకు మీకు పాఠం అర్థమైందా? ఇంకా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంతవరకు మీరు ఈరోజు పాఠం నేర్చుకోండి, అర్థమైందనుకుంటున్నాను. మీకు ఒక వర్క్షీట్ ఇస్తాను, ఆ వర్క్షీట్ కంప్లీట్ చేసి గ్రూప్లో పెట్టండి, ఓకేనా?